కోవిడ్ తర్వాత చాలా రోజులకి ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళామండి. ఈరోజు ఆ వ్లాగ్ మీకు పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, మా పాప ఆల్రెడీ రెడీ అయిపోయింది. అరౌండ్ 10 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము. జబల్ షామ్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఈరోజు కొంచెం వెదర్ మేము బయలుదేరినప్పుడు అయితే కొంచెం చల్లగానే ఉందండి. కార్లో వెళ్ళడం వల్ల నేను మస్కట్ సిటీని కొంచెం మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇది మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర అలా పెడతారనమాట. ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుందండి. వీళ్ళు చాలా ల్యాండ్స్కేపింగ్కి మొత్తం అంతా కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్కి ఎక్కడ పడితే అక్కడ చెట్లు అవి పెరగవు కాబట్టి వీళ్ళే చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది పెద్ద టవర్ అనమాట. అంటే ఈ రౌండ్ అబౌట్ చాలా పెద్దదన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఫ్లాగ్స్ పెట్టారంటే 18th నవంబర్ నేషనల్ డే అండి. అందుకని దీన్ని మొత్తం ఫ్లాగ్స్ పెట్టేసి డెకరేట్ చేశారు. యూజువల్లీ నైట్ అయితే నేను మీకు లైటింగ్స్ కూడా చూపించేదాన్ని. నెక్స్ట్ వీడియోలో నేను నేషనల్ డేకి ఎలా డెకరేట్ చేస్తారో మొత్తం ఒమాన్ కంట్రీని నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఎక్కడ చూసినా మనకి ఇలాగ మౌంటైన్స్ కనిపిస్తూనే ఉంటాయండి. అక్కడక్కడ మనకి కలర్స్లో కూడా డిఫరెంట్ పర్పుల్, లైట్ పర్పుల్, లేకపోతే డార్క్ బ్రౌన్. ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం అక్కడక్కడ చెట్లు కనిపిస్తున్నాయి. యూజువల్లీ ఆ చెట్లు అసలు మనకి సమ్మర్లో కనపడవు ఎక్కడా కూడా. చూసారు కదా, ఇక్కడ గ్రే కలర్లో కూడా కొంచెం మౌంటైన్ ఉంది. సో మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. దీనికి ఇక్కడ మనకి ఆ మౌంటైన్కి అన్నీ పడకుండా కూడా దానికి మొత్తం కూడా నెట్తో అక్కడక్కడ కవర్ చేస్తారండి. అంటే ఎక్కడ యూజువల్లీ ఛాన్సెస్ ఉన్నాయో అక్కడంతా కూడా నెట్తో కవర్ చేస్తారు. ఇది అంటే చిన్న ముక్కల రోడ్ మీద పడకుండా అలా కవర్ చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, అన్ని డేట్స్ అనమాట. దీన్ని వాడీస్ అంటారండి. సడన్గా ఎక్కడ నుంచి వర్షం పడినప్పుడు కానీ లేకపోతే సీ కానీ అలా ఇదైనప్పుడు ఆ వాడీస్లో నుంచి మనకి ఆ వాటర్ని ఫ్లో అవుతుంది అనమాట. అక్కడక్కడ చాలా చోట్ల దాదాపు ఒక 3 kilometers గ్యాప్లో ప్రతి చోట కూడా వాడి ఉంటుంది. ఎక్కడో రేర్గా మనకి ఇక్కడ బైక్స్ కనపడతాయి అన్నమాట. డేట్స్ చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే తోటలు కూడా చాలా బాగుంటాయి డేట్స్వి. జబల్ షామ్స్ అనేది కూడా ఒక మౌంటైన్ రేంజ్ అండి. ఆ జబల్ షామ్స్ ఏంటంటే ఒక హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద కంట్రీ అన్నమాట. చాలా పెద్ద మౌంటైన్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 9872 ఫీట్లో ఉంటుందండి హైయెస్ట్ మౌంటైన్. సో అది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవంతా కూడా డేట్స్ తోటలు అనమాట. మస్కట్ నుంచి 240-250 kilometers దూరంలో ఉందండి. అంటే మనకి ఇక్కడ ఒక 3 hours పడుతుంది. కాకపోతే మనకేంటంటే అక్కడ మౌంటైన్ మీద కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అక్కడ ఏమీ దొరకవండి. సో అందుకని మేము శుభ్రంగా లంచ్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాము. అంతా మనము సెటప్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో అక్కడైతే ఇప్పుడు మేము గూగుల్లో చూసిన దాని ప్రకారం అయితే ఎక్స్పెక్టెడ్ టెంపరేచర్ 9 degrees ఉంటుందని చెప్పని. అంటే ఇక్కడ ఆ రేంజ్లో, అంటే ఆ మౌంటైన్ రేంజ్లో ఏంటి అంటే సమ్మర్లో అయితే 20 degrees టెంపరేచర్ ఉంటుందండి. అలాగే లేకపోతే వింటర్లో అయితే 0కి లెస్ కూడా పడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్కడ చూసినా మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్ గ్యాప్ ఉన్నట్టు కనిపించదు. చాలా హైయెస్ట్ మౌంటైన్స్ ఉంటాయండి. సో ఇక్కడ చూసారు కదా, మనకి రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ వీకెండ్ అండ్ 1 day హాలిడే వచ్చిందండి. అంటే మొత్తం 3 days హాలిడేస్ వచ్చాయన్నమాట. అందులో 1 day ఇలా మేము ప్లాన్ చేసాము. ఏంటి అంటే గుజరాతీ న్యూ ఇయర్ అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే. యూజువల్లీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గల్ఫ్లో ఫ్రైడే అండ్ సాటర్డే హాలిడేస్ ఉంటాయని చెప్పేసి అని. ఇక్కడ ఏంటంటే చూసారు కదా, మౌంటైన్స్ ఎక్కడ చూసినా. ఇప్పుడు మేము వెళ్ళే మౌంటైన్ రేంజ్లో ఏంటి అంటే అది నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉంటుందండి ఒమాన్కి. సో ఇదేంటి అంటే 2 summits లాగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే నార్త్ సమ్మిట్ అండ్ సౌత్ సమ్మిట్. యూజువల్లీ నార్త్ సమ్మిట్ ఏంటి అంటే అది ఇంకా నేను ఇందాక మీకు చెప్పిన హైట్లో ఉన్నది నార్త్ సమ్మిట్ అండి.
అంటే 9872 ఫీట్ అనమాట. అది ఏంటంటే మిలిటరీ బేస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, మనం అక్కడికి వెళ్ళలేమన్నమాట. కాకపోతే మనం వెళ్ళగలిగింది సౌత్ సమిట్. అది ఒక 40 ఫీట్ తక్కువ ఉంటుంది. నార్త్ సమిట్ కన్నా సౌత్ సమిట్ 40 ఫీట్ తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి బాగా మబ్బు పట్టి ఉంది. మస్కట్లో అయితే యూజువల్లీ చాలా రేర్ అండి వర్షం పడటము. వర్షం పడితే అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మస్కట్లో అయితే. అంటే మిగతా పక్కన ప్లేసెస్లో అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది, కానీ మస్కట్లో మాత్రం వెరీ రేర్. ఒమాన్కి ఎవరైనా టూరిస్ట్గా వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. ఇది టూరిస్ట్ స్పాట్ అనమాట. సో మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, జబల్ అఖ్తర్ అని చెప్పని. జబల్ షామ్స్, జబల్ అఖ్తర్, ఇది రెండు కూడా టూరిస్ట్ స్పాట్స్ అనమాట. అంటే హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్న రేంజ్. ఇప్పుడు మనము ఒక పెద్ద 2 మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ కలర్స్లో మౌంటైన్స్. మన దగ్గర మౌంటైన్స్ అంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది, మొత్తం చెట్లతో ఆక్యుపై ఉంటుంది కదా. ఇక్కడ ఒక్కొక్కసారి ఇలాంటి రాక్స్ని ఒకేసారి చూస్తే కూడా మనకి ఫస్ట్ టైం కొంచెం ఏంటో ఒకలాంటి భయం లాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఇంకొక చిన్న మౌంటైన్స్ అండి. ఇది సింగిల్ రోడ్ వచ్చింది, ఇంతకుముందు అంతా కూడా డబల్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ కొంచెం స్లో స్పీడ్లో వెళ్తున్నాము. ఇది ఇక్కడ వచ్చేసి అల్మరై డైరీ వేర్ హౌస్ అనమాట. ఇదేంటి అంటే పాలు, పెరుగులు అన్నీ, ఇది ఒక బ్రాండ్ అనమాట, ఫేమస్ బ్రాండ్. ఇది యూజువల్లీ సౌదీలో ఉంటుంది. దీని ఒరిజినల్ సౌదీ అనమాట, కానీ ఇక్కడ ఒక వేర్ హౌస్ లాగా ఉంది. ఇక్కడ చూసారు కదా, మనకి కొండల మీద కొంచెం ఇక్కడ విలేజెస్ కూడా అక్కడక్కడ ఇల్లు ఉంటాయి. ఇలాగ కొన్ని ఇళ్ళు ఉండి ఇక్కడ మొత్తం అంతా కూడా చూసారు కదా, అక్కడ అంతా కూడా తోటల్లాగా పొలాల్లాగా వేశారు. అక్కడ మరి ఎలాగ వాళ్ళకి అంత వాటర్ సప్లై కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే అన్నీ కూడా ట్యాంకర్స్ ద్వారా కూడా పంపిస్తారు, కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉండదు. ఎందుకంటే అక్కడక్కడ ఇళ్ళు ఉంటాయి కాబట్టి. యూజువల్లీ ఇక్కడ అంతా కూడా ల్యాండ్లో మనకు అంత ఈజీగా వాటర్ దొరికే ఏరియా కాదు కదా. మనకి 240 కిలోమీటర్స్ అంటే మనకి మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు అలా కనిపిస్తాయి కదండి. అందుకని మనకి పెద్దగా ఎఫెక్ట్ అంటే జర్నీ చేసి అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మనకి రేర్గా కనిపిస్తాయండి. ఎక్కడో ఒక చోట, 2 చోట్ల, ఒక 2-3 విలేజెస్ కనపడతాయేమో ఈ 240 కిలోమీటర్స్ మధ్యలో కూడా. సో అందుకే మనకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ కొంచెం స్పీడ్లో వెళ్ళొచ్చు కాబట్టి మామూలుగా మనం కవర్ చేసేదానికన్నా ఇక్కడ కొంచెం తొందరగానే సరిపోతుంది. ఇప్పుడు మనం ఘాట్ రోడ్కి ఎంటర్ అవుతున్నామంటే మనం మౌంటైన్ రేంజ్కి దగ్గరగా వచ్చేసామండి. యూజువల్గా మాది మామూలుగా 4 వీలర్ కాదు, కానీ మేము సాహసం చేసామనే చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న కార్తో మనం 4 వీలర్ కాంది ఘాట్ రోడ్ మీద వెళ్తున్నామంటే. అంటే ఇక్కడ చాలా వరకు తార్ రోడ్డే ఉంటుంది, కానీ కొంచెం ఒక 15 కిలోమీటర్స్ అంటే మౌంటైన్ పైన మనకి మట్టి రోడ్డే ఉంటుందండి. సో అది ఎక్కుతుందా లేదా అనేది కొంచెం ఇబ్బంది పడ్డాము. అంటే ముందు మేము ఆలోచన మాత్రమే, కానీ ఈజీగానే ఇదైపోయింది. ఇంకా నేను ఈ వ్లాగ్లో ఒక చిన్న విలేజెస్ ఎలా ఉంటాయో ఇక్కడ అనేది మీకు చూపిద్దామని అనుకున్నానండి, కానీ మాకు అంత టైం సరిపోలేదు. సో అందుకని మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు వింటర్లో త్వరగానే ఒక 5:30 కల్లా మనకి చీకటి పడిపోతుంది కాబట్టి సో వెళ్ళడానికి అవ్వలేదు. నేను ఇంకొక వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇంకెప్పుడు వెళ్తాం, ఇంకెంత దూరం ఉంది అని చెప్పని అనుకుంటాం కదా. ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ కొంచెం వచ్చిందండి. ఇంకా రావట్లేదు అని చెప్పని. కానీ అదే టైం మళ్ళీ రిటర్న్లో వస్తే ఏంటి ఇంత త్వరగా వచ్చేసామా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ వెళ్తున్నామండి. ఈ ముందు వెహికల్ చాలా స్లోగా వెళ్తుంది. సో మా పాప అంటుంది గ్యాస్ అయిపోతుంది ఇంత స్లోగా వెళ్తే అని. అది ఏంటి అంటే సింగిల్ అండ్ ఘాట్ రోడ్ కాబట్టి మనం ఓవర్టేక్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. చూసారు కదా, ఎక్కడ చూసినా ఇలాగా మౌంటైన్స్ అనమాట. గూగుల్ లేకపోతే అండి మనం డెస్టినేషన్ రీచ్ అవ్వడం అనేది అసాధ్యం. ఎందుకంటే మనకి అక్కడ అంటే ఎక్కడెక్కడో మనుషులు కనపడుతూనే ఉంటారు కాబట్టి మనకు అడిగి వెళ్తూ ఉన్నా మనకి ఈజీగా వచ్చేయచ్చు. చూసారు కదా, ఇక్కడ షీప్ అన్నమాట.
ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఏరియాలో. అదేంటంటే ఇంకా ఇక్కడ మనకి ఎక్కడ కూడా మనుషులు అనేవాళ్ళు కనపడరు దరిదాపుల్లో కూడా. ఎక్కడో రేర్ వెహికల్స్ వస్తే తప్ప మామూలుగా అయితే కనపడరు. ఇక్కడ చూసారు కదా, ఇది మట్టి రోడ్లో ఎంటర్ అయిపోయామన్నమాట. ఇలా ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ జబల్ షామ్స్ పేరు అరబిక్ నేమ్ అండి. ఈ అరబిక్ నేమ్కి అర్థం ఏంటంటే, జబల్ అంటే ఏమో మౌంటైన్ అని అర్థం అనమాట, షామ్స్ అంటే ఏమో సన్ అనమాట. అంటే టోటల్గా మనకు మౌంటైన్ ఆఫ్ సన్ అని చెప్పేసి అని మనకు అర్థం ఇస్తుంది ఈ నేమ్. మౌంటైన్ కొంచెం పైకి వచ్చిన తర్వాత అండి, ఇక్కడ కొంచెం ఎండగానే ఉన్నప్పటికీ టెంపరేచర్ అంటే మనకి ఆ బ్రీజ్ ఎయిర్ అనేది వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, అది క్లౌడ్స్ అనమాట. అలా స్టాండింగ్ పొజిషన్లో మౌంటైన్ పక్కన ఒక స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్టున్నాయన్నమాట. సో ఇక్కడంతా కూడా కొంచెం చల్లగా ఉంది. టెంపరేచర్ కొంచెం ఉన్నప్పటికీ చల్లగా వెదర్. ఇదేనండి నేను మీకు చూపించింది సౌత్ సమ్మిట్ మౌంటైన్ అనమాట. అది పీక్ రైట్ సైడ్ కనపడుతుంది కదా, అది మీకు మళ్ళీ చూపిస్తాను మీకు నేను. ఇది అంతా కూడా అనమాట మనకి కింద ఒక లోయ ఉందన్నమాట. అది చాలా బాగుందండి. చాలా చూసారు కదా ఇక్కడ లోయ, ఇది అనమాట మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది పీక్. సో ఇది చాలా లోతు ఉంది. మీకు వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు కానీ చాలా డెప్త్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చాలా కూల్గా ఉందండి వెదర్, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది వెదర్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరూ లేరు దరిదాపుల్లో కూడా, చాలా చల్లగా ఉంది. అండ్ మస్కట్లో మనకి చూపించినట్టుగా వెదర్ కూల్గా ఉన్న హ్యూమిడిటీ ఎక్కువగానే ఉందండి. ఇది ఒక రిసార్ట్ అనమాట. ఇక్కడ రిసార్ట్లో వచ్చి నైట్ స్టే చేసి ఆ వెదర్ని కొంచెం అంటే బయట సమ్మర్లో వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా కూల్గా ఉంటుంది. 20 degrees అంటే మనకి కొంచెం కూల్గానే ఉంటుంది కదా. సో ఇక్కడ రిసార్ట్లో ఉంటారు అనమాట. ఇలా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయండి, ఒక 5-6 రిసార్ట్స్ ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో. సో ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఇదొక చిన్న విలేజ్ అనమాట ఈ కొండల మధ్యలో. మనకి ఇండియాలో అయితే మనకి ఆంధ్రాలో లంబసింగి, అరకు ఇలా ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కాకపోతే అది అక్కడ అంతా గ్రీనరీ ఉంటుంది, కానీ ఇక్కడ అంత ఇదిగా ఏముండదండి. సో ఇదంతా కూడా మౌంటైన్ రేంజ్ అనమాట. నేను మీకు చూపించిన ఆ పీక్ అంతా కూడా. సో ఇది చూసారు కదా, ఇప్పుడు మేమేమో లంచ్ చేయటానికి అని చెప్పాను. ఆల్రెడీ ఇక్కడ 2:30 అయిపోయింది. సో ఇక్కడ మేము ఒక మ్యాట్ వేసుకొని ఇక్కడ భోజనం చేస్తున్నామండి. ఎక్కడ చూసినా మనకు కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక చిన్న చెట్టు దగ్గర చూసుకొని తీసుకున్నాము. ఇది మేము రిటర్న్ అవుతున్నామండి. ఈవినింగ్ టైం 5:40 అయింది కదా. సో ఇప్పటికే మొత్తం చీకటి పడిపోయింది చూసారు కదా. మేము ఆల్రెడీ 4 o'clock అలా బయలుదేరామండి. సో మేము ఇక్కడ రీచ్ అయ్యేపాటికి 7:30 అవుతుంది. అన్ని లైట్స్లో హై బీమ్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇది ఒక మాస్క్ అండి, డిఫరెంట్ షేప్లో ఉంది కదా, ఇది మస్కట్లోనే ఉంది. సో ఇదండి టూర్, బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారు కదా షీప్, అది కూడా చాలా బాగుందండి. అంటే నేను లాస్ట్లో మీకు ఫొటోస్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.